మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ సింధు మాధవనేని ఇతర వైద్యుల ఆధ్వర్యంలో గర్భసంచి బ్రెస్ట్ క్యాన్సర్ ఉచిత వైద్య పరీక్ష నిర్వహించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. క్యాన్సర్ బారిన పడకుండా ముందుకొచ్చి పరీక్షలు నిర్వహించుకొని చికిత్స పొందితే ఎక్కువ కాలం బతకగలమంటూ వెల్లడించారు. ఎంపీ గతంలో రామాయంపేటలో నిర్వహించిన పరీక్షల్లో 2 మహిళలకు క్యాన్సర్ అని తెలియడంతో ఉచితంగా చికిత్స పొందారంటూ తెలియజేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సింధు ఆసుపత్రి బృందం ఎంపీ రఘునందన్ రావు కూతురు సింధు మాధవనేని ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ సుమారు 200 వరకు వైద్య పరీక్షలలో పాల్గొన్నట్లు తెలియజేశారు. వైద్యులు రోజు భారతీయ స్త్రీలలో పెరిగిపోతున్నటువంటి క్యాన్సర్ కి సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు క్యాన్సర్ చికిత్సలకి క్యాన్సర్ పరీక్షలకి పెరిగిపోతున్నటువంటి కాస్ట్ని దృష్టిలో పెట్టుకొని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలు నాకు ఇచ్చినటువంటి గుర్తింపుకి గౌరవానికి దృష్టిలో ఉంచుకొని నా కుటుంబ సభ్యులు కూడా ఉచితంగా మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు నిర్వహించడానికి అని చెప్పి ముందుకొచ్చి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు మండల కేంద్రాల్లో ఈ క్యాంపుల్ని నిర్వహించాలని చెప్పి ఒక 2 నెలల క్రితం ఈ క్యాంపుల్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి ప్రెమిసిస్లో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వైద్యుల సహకారంతో నా కూతురు సింధు మాధవనేని మరియు ఇతర డాక్టర్ల బృందం అంతా కలిసి మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. క్యాన్సర్ అనేటువంటి భూతం గురించి భయపడకుండా ముందే వ్యాధిని తెలుసుకున్నట్లయితే చికిత్స తీసుకొని ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా క్యాన్సర్ అనగానే భయపడి పరీక్షలకు దూరంగా ఉండకుండా ముందుకొచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లాస్ట్ టైం రామాయంపేటలో చేసినటువంటి క్యాన్సర్ పరీక్షలలో 2 మాతృమూర్తులకి క్యాన్సర్ ఐడెంటిఫై అయితే వాళ్ళు ధైర్యంగా హైదరాబాద్కి వచ్చి ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా సర్జరీలు చేయించుకొని వారం రోజులైంది ప్రశాంతంగా ఇంటికి పోతూ వాళ్ళు ఇచ్చినటువంటి దీవెనలే మాకు చాలని ఆ రకంగా సర్వీస్ చేస్తూ ఉన్నాం. అందుకని జిల్లాలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మాతృమూర్తులు అక్క చెల్లెళ్ళందరూ కూడా షుగర్ బీపీ పరీక్షలు ఎట్లయితే నెలకోసారి 6 నెలలకోసారి చేయించుకుంటామో అట్లా క్యాన్సర్ పరీక్షలు కూడా చేయించుకోవాలని మహిళలకి మాతృమూర్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ పోయినసారి రామాయంపేట మున్సిపాలిటీలో క్యాంపు చేసినప్పుడు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చిర్రు. ఒక ఆసుపత్రి సిబ్బంది నా కూతురు ఆసుపత్రి సిబ్బంది సరిపోలేదు. కాబట్టి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినటువంటి సింధు హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ల బృందాన్ని కూడా ఈరోజు నర్సాపూర్లో చేస్తున్నటువంటి క్యాంపులో వారి సహాయాన్ని కూడా అర్థించడం జరిగింది. పెద్ద మనసుతో వారు కూడా బస్సు డాక్టర్ల టీంను పంపించి ఈ క్యాంపుకి సహకరిస్తున్నందుకు సింధు హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వరంగల్.